ప్రమాదంలో పాలిటెక్నిక్ కళాశాల నడుములోతు నీళ్లలో బేస్మెంట్. వనపర్తి జిల్లాలో ఎంతో చారిత్రాత్మక కలిగిన రాజభవనం ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోందని అఖిలపక్షం ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. వర్షపు నీరు చేరి నడుములోతు నీళ్లలో పాలిటెక్నిక్ కళాశాల బేస్మెంట్ ఉందని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రానికి వన్నెతెచ్చిన పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రమాదంలోకి చేరుకుందని, రోడ్డు ఎత్తుగా వేయడం వలన వర్షపు నీరు నేల మాలిగలోకి బేస్మెంట్ దగ్గర లోపలికి పోవడంతో కుంగిపోయే అవకాశం ఉందని, చారిత్రాత్మక భవనం కూలిపోయే ప్రమాదంలో ఉందన్న విషయానికి తెలిసి హుటాహుటిన అక్కడికి వెళ్లిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ రాజభవనాన్ని పరిశీలించి పత్రికా సమావేశంలో సతీష్ యాదవ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల కాలంగా రాజభవనాన్ని రక్షించాలని ఐక్యవేదిక పోరాటం చేసి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరోనాకి వినతిపత్రం ఇచ్చి వారి ద్వారా ఆర్థిక శాఖకు ఎస్టిమేట్ పంపించడం జరిగిందని, దానితో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 22 కోట్లు మంజూరు చేయించారని, అప్పుడు టెండర్లు వేశారని, ప్రభుత్వం మారాక అవిరద్దు చేస్తూ కొత్త జీవో బై నెంబర్తో కొత్త జీవో తెచ్చానని, ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా త్వరలో పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు చేయకపోవడంతో రాజభవనము ప్రమాదంలో పడిందని, కనుక వెంటనే పనులు మొదలుపెట్టి రాజభవనాన్ని కాపాడి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2వ ర్యాంకు తెచ్చుకున్న పాలిటెక్నిక్ కళాశాల ఈరోజు దీనస్థితిలో ఉండి హాస్టళ్లు లేక విద్యార్థులు వెనుతిరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేక అల్లాడుతుందని అన్నారు. ఈ పరిస్థితికి కారణం పాలకులు, అధికారులు అని ప్రజలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని అఖిలపక్షం ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ పత్రికా ముఖంగా కోరారు. వీరితో పాటు రాజభవనాన్ని, కళాశాల స్టాఫ్ కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, శివకుమార్, రమేష్, బాలు, గౌనికాడి యాదయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.